అసలు ఆ పల్లవిని పిలిచి తప్పు చేసావురా. తానంటే మమ్మీకి పడదని తెలుసు కదా. తనేమీ కావాలని పిలవలేదు అంటున్నాడు కదా. బామ్మగారు ఫోన్ చేసి పిలిపించారంటున్నాడు కదా. లేదు, బామ్మ అసలు పల్లవిని పిలవటం కోసమే ఓవర్ యాక్షన్ చేసుంటుంది. అవునక్క, పల్లవి రావడంతోనే తలనొప్పి ఎగిరిపోయింది అని బామ్మ చెప్తుందంటే ఆవిడ మాటల్ని బట్టే అర్థమైంది ఆవిడిదంతా కావాలని చేసిన ఓవర్ యాక్షన్ అని. దాన్ని వెంటనే పంపించాయి. లేదక్క, మాటిచ్చాను కదా, దాన్ని దెబ్బ కొట్టి అమ్మ కళ్ళల్లో ఆనందం చూస్తానని. ఖచ్చితంగా దాన్ని దెబ్బ కొడతా. కొడతా కొడతా అంటున్నావు, అసలు ఎలా కొడతావు? నీ ప్లాన్ ఏంటి? ఒక్క నిమిషం. ఏంట్రా ఇది? స్మోక్ బాంబ్. ఇదెక్కడి నుంచి వచ్చింది? వివరాలు అడక్కు, చెప్పేది మాత్రమే విను. ఈ స్మోక్ బాంబ్ని నా బెడ్రూమ్లో పెడతా. అక్కడికి పల్లవి వచ్చేలా చేసి బయట తలుపులకి గొళ్ళెం పెట్టేస్తా. దాంతో గదంతా పొగ కమ్ముకుంటుంది. ఆ లోపలున్న పల్లవికి ఊపిరాడక గిల్ల 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 కొట్టుకుంటుంది. ఆ పొగంతా మొహానికి పట్టేసి కొరివి దయ్యంలా తయారవుతుంది. ఆ, అంటే అది అలా కాకుండా దాన్ని సగంలోనే ఆర్పిస్తే? పిచ్చక్క, మనం దీన్ని ఒక్కసారి వెలిగించిన తర్వాత ఆపటం అనేది, ఆర్పేయడం అనేది కుదరదు. మనం బయట గడిపెడతాం కాబట్టి తను బయటికి రాలేదు. దాంతో తర్వాత లబో దిబో, లబో దిబో, లబో దిబో దిబో, లబో.